సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదండి. అంత బాగుంటుంది. తినే కొద్దీ తింటూనే ఉంటారు. కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పు, పచ్చిమిరపప్పు వేసుకొని పోపు దినుసులు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, జీడిపప్పు వేసేసుకొని కరివేపాకు, జీడిపప్పు కూడా చక్కగా వేగిన తర్వాత పసుపు, ఇంగ వేసేసుకొని కలుపుకొని ఒక కప్పు మామిడికాయ తురుము వేసేసుకొని మామిడికాయ తురుమంతా పోపులో చక్కగా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నాన్ని ముందుగానే వండుకొని చల్లార పెట్టేసుకోవాలి. అందులోకి రుచి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పోపును కూడా అందులో వేసేసుకొని అన్నానికి మొత్తం పట్టించేసుకోవాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే మామిడికాయ పులిహోర రెడీ అండి. తినే కొద్దీ తింటూనే ఉంటారు. అంతా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదండి. అంత బాగుంటుంది. తినే కొద్దీ తింటూనే ఉంటారు. కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పు, పచ్చిమిరపప్పు వేసుకొని పోపు దినుసులు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, జీడిపప్పు వేసేసుకొని కరివేపాకు, జీడిపప్పు కూడా చక్కగా వేగిన తర్వాత పసుపు, ఇంగ వేసేసుకొని కలుపుకొని ఒక కప్పు మామిడికాయ తురుము వేసేసుకొని మామిడికాయ తురుమంతా పోపులో చక్కగా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నాన్ని ముందుగానే వండుకొని చల్లార పెట్టేసుకోవాలి. అందులోకి రుచి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పోపును కూడా అందులో వేసేసుకొని అన్నానికి మొత్తం పట్టించేసుకోవాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే మామిడికాయ పులిహోర రెడీ అండి. తినే కొద్దీ తింటూనే ఉంటారు. అంతా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.